మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఎనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల బంగారం పరిస్థితి ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది చాలామంది మహిళలు, ముఖ్యంగా బంగారం మీద ఇన్వెస్ట్ చేసేటువంటి చాలామంది ఇన్వెస్టర్సు చాలా ఆందోళన పడుతున్నారు. వాస్తవంగా రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి, ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యల వల్ల బంగారం రేటు తాత్కాలికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో, అంటే స్థిరంగా ఉండవో, అప్పుడు స్టాక్ మార్కెట్ల మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్గా బంగారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా రేట్లు కూడా పెరిగే అవకాశం, బంగారం డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ₹1,00,000 దాటినా మనం ప్రస్తుతానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు బంగారం రేటు. కానీ రెండవగా మనకు కత్తికి రెండో వైపున పదునున్నట్టుగా బంగారం ధర విపరీతంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయనేది కొంతమంది ఎనలిస్టుల యొక్క, కొంతమంది మార్గదర్శకుల యొక్క ఆలోచన ఉంది. మేధావులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే డాలరు పతనం ప్రారంభమైంది. ఇప్పటిదాకా డాలరు స్థిరంగా ఉండటమే కాకుండా ప్రపంచాన్ని ఏలుతున్నది డాలర్. అమెరికన్ రూపీ ఏదైతే ఉందో డాలరు, అది ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయాల వల్ల అక్కడ బాగా ఆర్థిక మాంద్యం పెరిగే పరిస్థితి, తర్వాత ప్రజలు చాలా ఇక్కట్లు పడే పరిస్థితి, రేట్లు చాలా ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడటం వల్ల డాలర్ యొక్క పతనం ప్రారంభమవుతున్నది. డాలర్ తగ్గిపోతుంది, రేటు డాలర్ విలువ తగ్గిపోతుంది, రూపీ బలపడుతుంది. అలాగే మిగతా ఇతర దేశాలకు సంబంధించిన మరి మారక విలువలు కూడా తేడా వస్తాయని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. ఒకవేళ డాలర్ పడిపోతే ఏమవుతుందో మనం ఆలోచిద్దాం. డాలర్ ఎప్పుడైతే పడిపోతుందో బంగారం ధర కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డాలరు నిల్వలను బట్టే ఇప్పుడు బంగారం యొక్క విలువలు, డాలర్ విలువను బట్టే ఇవాళ దాకా ఉన్నాయి. డాలరు విలువలు పడిపోయినప్పుడు బంగారం విలువలు పడిపోతాయి. తద్వారా చాలా డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉంది బంగారం అనేది కూడా కొంతమంది వాదన. అది భవిష్యత్తులో జరుగుతుంది కంపల్సరీగా. వెంటనే దాని పని ఉండకపోవచ్చు. వెంటనే ఏంటంటే స్టాక్ మార్కెట్లు ఫ్లక్చువేట్ అవుతున్నాయి కాబట్టి గోల్డ్ రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్ది గొప్ప తగ్గడం, కొంచెం పెంచడం ఇట్లా జరిగినా కూడా ₹1,00,000 మాత్రం ఖచ్చితంగా దాటుతుందని చాలామంది అంచనాలు వేస్తున్నారు. ఈ ₹1,00,000 దాటిన తర్వాత మాత్రం డ్రాస్టిక్గా వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి డాలర్ పతనం ప్రారంభం ఎంత డ్రాస్టిక్గా ఉంటుందో బంగారం పతనం కూడా అంతే ఉంటుందనేది కూడా నిపుణులు చెప్తున్నటువంటి విషయం. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, బంగారం పడిపోయినా లేకపోతే పెరిగినా చాలా పెద్ద మొత్తంలో ఉండదు. కొద్ది మొత్తాల్లోనే పెరుగుతూ ఉంటుంది, కొద్ది మొత్తంలో తగ్గుతూ ఉంటుంది, కొంతకాలం తగ్గుతుంది, కొంతకాలం పెరుగుతుంది. కానీ గోల్డ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఈటీఎఫ్లలో ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. అంటే గోల్డ్ బాండ్ లాంటివి ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే, మామూలు గోల్డ్ కొనుక్కొని దాంట్లో ఏమైనా స్టోన్స్ గిట్లా అట్లాంటివి ఉన్నట్టయితే, లేదా బంగారపు ఆభరణాలు చేయించినట్టయితే అయ్యే పని ఏంటంటే, అది దానికి అవన్నీ తీసేసి లెక్క కడతారు. రెండోది, దానికి మరి తప్పనిసరిగా తరుగు అనేది ఉంటుంది. తర్వాత పని చేసినందుకు కానీ దానికి కొంత అమౌంట్ని ఎక్స్ట్రా అడగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రేపు అమ్మేటప్పుడు ఇవన్నీ కూడా మనం మైనస్ చేసినప్పుడు చాలా తక్కువ రేటు వచ్చే అవకాశం మనకు ఉంటుంది. అదే ఈటీఎఫ్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే, గోల్డ్ బాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే, మనకు ఆ ఈటీఎఫ్ ఖాతాలోకి మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఏమవుతుందంటే, ఆ రకమైన అవాంతరాలు ఉండవు, ఏ రకమైన సమస్యలు ఉండవు. ఎంత డబ్బు అయితే మనం పెట్టామో గోల్డ్ మీద, మనం ఏ రోజైతే విత్డ్రా చేసుకోదలుచుకున్నామో ఆ రోజు ఏ రేటు ఉంటే ఆ రేటు ప్రకారంగా క్షణాల్లో మన అకౌంట్లోకి, మనకు డిమాట్ అకౌంట్ ఉన్నట్టయితే క్షణాల్లో మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. తద్వారా మనం చాలా నష్టాన్ని మనం రికవర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే గోల్డ్లోనే పెట్టుబడి పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు బంగారాన్ని నేరుగా కొనడం కన్నా బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టుకోవడం అనేది సజెషనీయం. అది ఎవరికైనా సూచనీయమైంది. ఎవరైనా అది పాటిస్తే మంచిది. వాళ్ళు గోల్డ్ లోపల సురక్షితంగా ఉంటారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ బంగారం రేటు ఇదే రకంగా బాగా పెరిగిపోతుంది, ₹1,00,000 పైనే ఉంటుంది, ఎప్పటికీ దిగదు,
కాబట్టి నేను మొత్తం నాకున్న డబ్బంతా కూడా బంగారంలోనే పెడతానని ఎవరైనా ముందుకు వస్తే మాత్రం వాళ్ళు ఫూలిష్గా వ్యవహరిస్తున్నట్టే అని తప్పదు. ఎప్పుడైతే డాలర్ పతనం ప్రారంభమవుతుందో, డాలర్ తెగిపోతుందో, ఇప్పటికే డాలర్ పతనం ప్రారంభమైందనేది అంచనాలు వేస్తున్నారు. మన ఇండియన్ రూపీ కొంత బలపడింది, ఇతర దేశాలకు సంబంధించిన మార్క విలువలు కూడా బలపడ్డాయి. డాలర్ పతనం ప్రారంభమైంది. ఈ పతనం ఇక్కడే ఆగదు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. డాలర్ ఎంతైతే స్పీడ్గా పతనం అవుతుందో అంత స్పీడ్గా బంగారం రేట్లు కూడా డౌన్ఫాల్ అవుతాయి, తగ్గిపోతాయి అనేది అంచనాలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ డబ్బుని మనం మరీ అప్పు తెచ్చి ఆస్తులన్నీ తీసుకెళ్లి బంగారంలో పెట్టేసి రెండింతలు మూడింతలు అవుతుందని ఎవరైనా ఆశపడితే మాత్రం అది నిరాశ మిగిలే అవకాశాలు ఉన్నాయి, నిస్పృహకు లోనయ్యే అవకాశం ఉన్నాయి. అలాంటి ఆలోచనలు మాత్రం చేయొద్దు. కావాల్సినంత వరకు మనకున్నటువంటి డబ్బు మన దగ్గర అధికంగా ఉంది, మన దగ్గర ఎక్కువగా ఉంది, మనం దాన్ని దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కొంత డబ్బుని బంగారంలో పెట్టడంలో తప్పు లేదు. అది కొంచెం పెరిగినా తగ్గినా మనకు నష్టం పెద్దగా వాటిల్లకుండా బయటపడడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంతేకాని ఎలాగో బంగారమే కదా, వీలైనంత మ్యాక్సిమంగా మనం అప్పు తెద్దాం, ఎంత వడ్డీకి తెస్తే అంత వడ్డీకి మనం తీసుకొద్దాం, ఈ బంగారాన్ని కొనేద్దాం అనేటువంటి ఆలోచనకు మాత్రం వెళ్ళకూడదు. అది చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. భవిష్యత్తులో మనం చాలా బాధ అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గోల్డ్ రేట్లు పడిపోవు అని చెప్పడానికి లేదు, బాగా బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పడానికి లేదు. అది ప్రపంచ మార్కెట్ల మీద ఆధారపడి ఉంది, డాలర్ పతనం మీద ఆధారపడి ఉంది, స్టాక్ మార్కెట్ల మీద ఆధారపడి ఉన్నాయి. ఇలాగ అనేక రకాలైన అంశాల మీద ఆధారపడింది గోల్డ్ రేటు. కాబట్టి గోల్డ్ విషయంలో జాగరూకత వహించాలని, 1కి 10 మార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టాలని, ఆర్థిక మాంద్యంలో మనం చిక్కుకునే పరిస్థితి రాకూడదని, మనిషి పతనానికి దారి తీయకూడదని మనం ఆలోచిద్దాం, ఆశిద్దాం, అటువైపు మనం ప్రయాణం చేద్దాం. గోల్డ్ ఇవాళ కొంచెం తగ్గినట్టు పరిస్థితి ఏర్పడింది. ఒకేసారి డ్రాస్టిక్గా కొంచెం తగ్గింది. అంటే మరి ఒకవైపున ప్రపంచం లోపల మరి ట్రంప్ యొక్క సుంకాలు ఒకవైపు దెబ్బతీస్తుంటే మరొక వైపున ఎందుకు తగ్గుతుంది అనుకున్నప్పుడు దానికి కారణం డాలర్ యొక్క పతనంనే దానికి ముఖ్యమైన కారణం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవైపున మనకు ప్రమాద సూచికలు కూడా కనబడుతున్నాయి. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే బంగారం నిల్వలు పడిపోయే అవకాశాలు, బంగారం యొక్క రేటు పడిపోయే అవకాశాలు, బంగారం పతనావస్థకు చేరే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి బంగారంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించాలి. ముఖ్యంగా మహిళలు దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఆశకు వెళ్ళి డబ్బంతా తీసుకెళ్లి బంగారంలో పెట్టి ఇబ్బందుల పాలు కూడదనేది మరొకసారి మీ అందరికీ సూచనిస్తున్నాను.